ఇక మరొక వార్త చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరద టెన్షన్ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఫెరీ పరిసరాల్లో క్షణక్షణానికి వరద పెరుగుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. దీంతో భవనాల పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. తినటానికి తిండి, తాగటానికి నీళ్లు లేక అలమటిస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుల్ని దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కనీసం కనికరం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్కొక్కరిని పడవల్లో ఒడ్డుకు చేర్చేందుకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు బాధితులు. రెస్క్యూ బృందాలు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు అక్కడ ప్రజలు.